శ్రీమద్భాగవతము తృతీయ స్కందంలో కర్దమ దేవహూతుల వివాహం జరిగింది. దేవహూతికి కపిలుడు జన్మించాడు. కపిలుని నారాయణమూర్తి అవతారంగా కర్దముడికి తెలుసు. ఆయన ఇట్లా స్తుతిస్తున్నాడు. ఈశ్వర లక్షణాలకు కారణమైన పరమేశ్వరుడు నీవు పుత్రుడిపై పుట్టుట వలన నా రుణత్రయమంతా పోగొట్టితివి అని చెప్తున్నాడు. ఇందులో అంశాలన్నీ పూర్వం వివరించబడినవే. రుణత్రయం అంటే 3 రుణాలు. మానవుడు దేవరుణము, పితృరుణము, ఋషి రుణము అనే 3 రుణాలతో పుడతాడు. తన దేహేంద్రియాదులు నిర్మించి పెట్టిన దేవతలకి రుణపడి పుట్టును. గర్భధారణము, పిండోత్పత్తి కలిగించిన పితృదేవతలకు రుణపడి పుట్టును. వివిధ సుఖజీవన మార్గాలకు శాస్త్రములను దర్శించి ఇచ్చిన ఋషులకు రుణపడి పుట్టును. కాబట్టి దేవరుణము, పితృరుణము, ఋషి రుణము ఈ 3 రుణాలని పుడతాడు. తాను నివసించు భూమి, నీరు, గాలి పవిత్రముగా నిలిపి ఇతరులకు జీవితము సదుపాయము చేయుట వలన దేవరుణము తీర్చుకును. పంచభూతాలని పవిత్రంగా ఉండడంతో వివాహమాడి సత్సంతతి పొందుట వలన పితృరుణము తీర్చుకును. జ్ఞానమార్జించి శాస్త్రాధ్యయనము చేసి ఇతరులకు బోధించుట వలన ఋషి రుణము తీర్చుకును. ఇలా పెద్దలచే ఆదరింపబడు వ్రతమును అనుష్ఠించి యోగ సమాధి నియమము అవలంబించి నీ పాదపద్మాలను హృదయమున చేర్చి దుఃఖమంటని స్థితి యందు నిలబడుటకై తగిన పుణ్యస్థలమునందు సంచరించెదను. గృహస్థాశ్రమము చాలించి పవిత్ర ప్రదేశాలందు సంచరింతునని అర్థము. ఈ ఘట్టమున తండ్రియగు కర్దముడు పుత్రుడుగు కపిలునకు సాష్టాంగ నమస్కారం చేశానని చెప్పబడింది. ఇది సామాన్య ధర్మానికి అపవాదం. రాముడు, పరశురాముడు మొన్న అవతారాల్లో కూడా పుత్రులు తండ్రికి నమస్కరించుటే కానీ ఇలా జరగలేదు. కృష్ణునకు మాత్రము జనన కాలమున వసుదేవుడు నమస్కరించి స్తుతించెను. ఈ 2 ఘట్టాలు అప్రాకృతాలని గ్రహించాలి. కృష్ణుడు కూడా తర్వాత కాలమున వసుదేవునికి నమస్కరించెను అని కర్దమ ప్రజాపతి విన్నవించగా భగవంతుడకు కపిలుడు ఇలా అంటున్నాడు. నేను నీకు వాగ్దానము చేసిన మాట తప్పకుండా నేంట పుట్టితిని. కారణము లేని ప్రవర్తనము, అపార దయాగుణము నా మార్గము. నాకు సకల జీవుల కోరికలను తీర్చుటే పని. నేనిట్టు మునివేషము ధరించి దిగివచ్చుట నా కొరకు కాదు, మహాత్ములైన మునులకు పరమాత్మను గూర్చిన వివేకం కలిగించటానికే. పరమాత్మ గురువు రూపమును వచ్చి తత్వము బోధించునని తెలియబరచుటకు మాత్రమే నేనిట్లు ప్రత్యేకంగా ఒక శరీరం ధరించి చరించుట. ఇట్లు వచ్చిననే గాని నా పదధ్యానమునందు భక్తియోగమునందు కావలసిన బుద్ధి నిశ్చలత సర్జనులకు ఏర్పడదు. ఇక్కడ పరమాత్మ అవ్యక్త స్వరూపుడిని నమ్మిన వారికి కూడా సశరీరమైన గురువు రూపము గోచరించి మార్గము తీర్చదిద్దబడనిచో తృప్తి, సంపూర్ణ విశ్వాసము కలగనిచో యోగ మార్గం అభ్యసింపబడినను సమాధి నిశ్చలత్వం చేకూరదు. ఎన్ని చెప్పినను విశ్వాసము వలన మార్గం ఏర్పడుతుంది కానీ విజ్ఞానం వలన ఏర్పడదు. దీనిని లోకానికి తెలియపరచటానికి భగవానుడు కపిలుని అవతారం ఎత్తెను. ఒక్కొక్క అవతారమునకు ఒక్కొక్క కర్తవ్యము నిర్వర్తించబడును. ఆ అవతారమున మిగిలిన కర్తవ్యములకు ప్రాధాన్యము కలగనక్కరలేదు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కర్తవ్యమే నిర్వర్తించబడుతుంది. ఆ అవతారంలో మిగిలిన కర్తవ్యాలకి ప్రాధాన్యం కలగాల్సిన అవసరమే లేదు. కనుకనే కపిలావతారమున దుష్ట శిక్షణాదుల ప్రసక్తము కాలేదు. కపిలుని అవతార ప్రయోజనము కేవలము జగద్గురుత్వము.
కనుకనే తండ్రి కూడా శిష్యుడై నమస్కరించుట. ఈ సంప్రదాయం అనుసరించియే సన్యసించిన కొడుకు తండ్రికి నమస్కరింపకుండుట, సన్యసించిన పుత్రునకు సంసారులైన తల్లిదండ్రులు నమస్కరించుట నేటికి మనం చూస్తున్నాము. ఆదిశంకరులు వారి అనుయూయుల సంప్రదాయంలో కూడా దీన్ని చూస్తున్నాము. బుద్ధదేవుడు కూడా కపిలవస్తు నగరమునకు వచ్చినప్పుడు ఇదే సంప్రదాయం పాటించినట్లు వింటున్నాము. ఇక కృష్ణావతారం ఒక్కటే సన్యాసాశ్రమంతో సంబంధం లేక తల్లిదండ్రుల నమస్కారాలను స్వీకరించింది. ఇది జగదాచార్యత్వమున కపిలుని స్థితి కన్నా పరిపూర్ణమైన స్థితి. అట్టి కృష్ణుడు ధర్మ సంస్థాపనను ఉద్దేశించి యావజ్జీవితము దేవకీ వసుదేవులకు, నంద యశోదులకు, వ్యాస సాందీపన్యాది గురువులకు, బ్రహ్మవాదుల ఋషులకు నమస్కరించుట మానలేదు. ఈ అవతారమున ఆచార్యత్వము, పుత్రత్వము, శిష్యత్వము, గురుత్వము లీలలు మాత్రమే. అనగా కృష్ణునకు నమస్కారము పుచ్చుకొనుట, చేయుట పిల్లల ఆటల వంటివి. చక్కని నిష్టతో యోగాభ్యాసము చేయుము. సకల కర్మలను సన్యసింపము. మోహము తొలగిపోవును. మనోవికారాలు తొలగవలనంటే మనోవికారములు తొలగవలననుచో నన్ను భక్తితో భజింపము. ఆ స్థితియే మోక్షం. సకల కర్మలను సన్యసించటం అంటే వానిని ఆచరించుటకు తాను ఆరంభించు కారణములను పరిత్యాగము చేయుట. అప్పుడు తనచే ఆచరింపబడు సత్కర్మలు ఉంటాయి కానీ తాను ఆచరించు కర్మలేవీ ఉండవు. సర్వారంభ పరిత్యాగియే సన్యాసి అని భగవద్గీతలో చెప్పబడింది. కొందరు కర్మాచరణమే దోషాలు కలిగించును కనుక కర్మలు ఆచరించుటే మానాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ అవతారంలో నా నిశ్చయం వినుము. యజ్ఞము, దానము తపస్సుగా చేయబడు కర్మను చేసే తీరాలి, విడువనే రాదు. యజ్ఞము, దానము, తపస్సు బుద్ధిజీవులను పవిత్రం చేయుచుండును అనియు భగవద్గీత చెప్తున్నది. లేనిచో కర్దముడు కర్మాచరణమే సన్యసిస్తే తపోవనమునకేగుట, యోగాభ్యాసము చేయుట కూడా అక్కర్లేదు కదా. నన్ను పరమేశ్వరునిగా, ఉత్తమమైన జ్యోతిగా, ఆది అంతములు లేని వానినిగా ధ్యానము చేయడమే కాక సకల జీవరాశుల యందును గుహలో దాగి ఉన్న వానినిగా కూడా ధ్యానం చేయాలి. సకల జీవరాశుల యందును గుహలో దాగి ఉన్న వానినిగా ధ్యానం చేయాలి. దానితో నేను పాపహరుడనని తెలుస్తుంది. ఇచ్చట మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడు అవ్యక్త సృష్టి అయిన అంతరంగము గుహగా పోల్చబడింది. కనిపించు దేహము సౌందర్యము, పేరు, సంబంధము కాక కనిపించని అంతరంగము లోపల అంతర్యామిగా భగవంతుని దర్శించవలెను. ఈ దర్శనమునే గుహలో దాగి ఉన్న సత్యము లేక గుహ్యము అంటారు. నీ అంతఃకరణమును పద్మముగా ధ్యానించి దాని కన్నిక యందు నన్ను స్థిరంగా స్థాపించుకొనచో ఇంద్రియములు లొంగును. అప్పుడు మనస్సును కన్నుతో నన్ను సంపూర్ణముగా దర్శించగలవు. అట్లు సాధన చేసినచో మోక్షము పొందెదవని కపిలుడు పలికెను. కర్దముడు ఉపదేశమును స్వీకరించి బాలునకు ప్రదక్షిణం చేసి భక్తితో నమస్కరించెను. కర్దముడు సెలవు తీసుకుని మునిగణములచే సేవించబడుతున్న వనమునకేగి అందు మౌనం వహించి నిస్సంగుడై అగ్నిహోత్రము లేక ఇల్లు లేక తనకు తానే శరణమని నమ్మి చరించెను. అగ్నిహోత్రం లేదు, ఇల్లు లేదు, తనకు తానే శరణమని నమ్మి చరించెను. మోక్షపరాయణుడు మౌనం వహించుననియు అనికేతనుడు స్థిరమతియు అని భగవద్గీతలో చెప్పబడింది. ఇందలి మౌనము హృదయధర్మము కానీ కంఠగతము కాదు.
అగ్నిహోత్రము లేనివాడనగా నిత్యాగ్నిహోత్రము హోమము మాని నిరంతర ధ్యానమున చరించువాడని అర్థము. అగ్నులు 2 విధాలు: వైతానాగ్నులు, బ్రహ్మాగ్నులు. అందు మొదటివి సమిధలు వెలిగించి రగులు కొల్పు బాహ్యాగ్నులు. మిగిలినవి దేహము లోపల నుండే ఆకలి దప్పులు, సంకల్పము, తెలివి, శాస్త్ర వివేకము మొదలగునవి. లోపల నుండి ఆకలి దప్పులు, సంకల్పము, తెలివి, శాస్త్ర వివేకం మొదలగునవి. ఈ రెండింటి యందును అగ్ని యొక్క అస్తిత్వం ఒక్కటే. నేతిలో తడిపిన సమిధ మండుచున్నప్పుడు ఏం జరుగుతుందో మనస్సున కామములు రగులు కొనున్నప్పుడు కూడా అదే జరుగును. ధ్యానము చేయనప్పుడు కూడా అదే జరుగును. వేడి వెలుగు పుట్టుట, భౌతిక ద్రవ్యము దగ్ధమగుట, స్థూల తత్వములు సూక్ష్మతత్వములుగా మారుటయే అగ్ని ఎందైనను. స్థూలతత్వాలు సూక్ష్మతత్వాలుగా మారుట ఏ అగ్ని ఎందైనను సమానమే. కానీ సృష్టి వ్యవహారమున ఇండ్లు తగులబడుటకును వంట చేయుటకును భేదముంది. ఇట్టి భేదమును అనుసరించే మనము చేయు పనులు దుష్కర్మలనియు సత్కర్మలనియు విభాగం కలిగి ఉన్నవి. దుష్కర్మలను విడిచి సత్కర్మలను ఆచరించుటకు అభ్యాసం అనబడే సాధన కావలను. అది మొదట బహిర్భాగముతో సాధింపబడును. వయస్సును బట్టి సాధన బట్టి సంకల్పములు చెలరేగు లక్షణము తగ్గును. అప్పుడు సంకల్పములకు ఫలములతో సంబంధము సడలును. ఇది జరిగిన వారు బాహ్యమైన అగ్నిహోత్రమును విడిచి లోపలి అగ్నులను ఉపాసింతురు. ఇదే సన్యాసమున జరుగు మార్పు. కొందరు శబ్దము, స్పర్శము మొదలగు ఇంద్రియములనబడు అగ్నుల యందు హోమం చేయుచున్నారు. కొందరు ఇంద్రియములను సంయమమును అగ్ని యందు హోమం చేస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మముఖమున సృష్టిలో బహువిధములైన యజ్ఞములు విస్తరించి ఉన్నవి అని భగవద్గీత చెప్తోంది. పరమావధిలో ఏ ద్రవ్యంతో, ఏ ఉద్దేశంతో, ఏ కర్మ ఆచరించినను బ్రహ్మకర్పణముగా బ్రహ్మమయమగు హవిస్సుతో బ్రహ్మయను అగ్నియందు బ్రహ్మముచే హోమము చేయబడుచున్నదని బ్రహ్మమే దానికి ఫలమనియు ధ్యానించుచు ఏమరిపాటు లేక చేసినచో తన కర్మయని లేక బ్రహ్మకర్మ అగును. సమాధి స్థితి నిలబడును. దీని సారమునే కపిలుడు ఉపదేశించెను. దానితో కర్దముడు బాహ్యాగ్నిని ఇల్లు విడిచి మునుల నడుమ ఆచరించెను. ఉత్సవములలో అహోరాత్రములు దైవ కార్యమునకై పని చేయుచున్నవాడు వేళకు స్నానము, సంధ్యా భోజనము చేయకపోవుట ఎట్టిదో సన్యాసం కూడా అట్టిదే. పెద్ద పని పెట్టుకున్నప్పుడు తన అవశిష్టములు తీర్చుకుని యథావిధిగా తీరుబడిగా స్నానము, సంధ్యా, షోడశోపచార పూజ, భోజనము చేసి తేంచుచుండునంతలో కాలము మించిపోవును. అట్లని ఏ పనియూ లేనివాడు దీక్షావంతుని చూచి స్నానాదులు మాని సన్యాసిని అన్నచో పులిని చూచి నక్క వాత పెట్టుకొన్నట్లే. దీనుల సేవకై తిరుగుచూ దినముల తరబడి తన ఇంటికి పోవుట మానిన వాడును, వ్యభిచారాది వృత్తుల్లో మానిన వాడును ఒక్కటే అనవచ్చునా? కాదు కదా. పరబ్రహ్మమున మనస్సు నిలుపుటచే అహంకారము మాయమయ్యను. నేనను దేహము నామరూపాది ప్రజ్ఞ మాయమయ్యను. దానితో మమకారము, నాది అనే వస్తువులపై, వ్యక్తులపై ప్రసరించు ప్రజ్ఞ తొలగిపోయెను. దయాగుణము వికసించి సర్వజీవుల యందును సమత్వము కలిగెను. దేవుని అంతర్యామిత్వమే సమత్వము. శాంతమనబడు ప్రజ్ఞ నిండెను. తరంగములు లేని సముద్రం వలె తన్ను తాను ధరించుట ఏర్పడెను. సకల ప్రపంచము వాసుదేవమయమని భాషించెను. ఇట్లు భక్తియోగమున కర్దముడు భాగవతుల మార్గము పొందెను. భక్తియోగమున భాగవత గతి పొందటం అంటే అప్రాకృతమైన దివ్య శరీరము ధరించుట.
అటుపైన భౌతిక శరీరము ప్రసక్తి ఉండదు. కర్దముని భౌతిక శరీరము అప్రయత్నముగా జారిపోయేనని అర్థము. ప్రథమ స్కందమున నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తూ తానును కర్మానురూపమైన దేహము పోయిన వెనుక హరి కృపావశమున శుద్ధ సత్వమయమైన భాగవత దేహము పొందితేనని చెప్పాను అని చెప్పి మైత్రేయుడు విదురునితో మరలా ఇట్లనెను. కర్దముడు తపోవనమునకు వెడలిన వెనుక కపిలుడు తల్లి ఆపేక్ష చూరగొనుచు తల్లి యందు ఆపేక్ష కలిగి బిందుసరమున వసించి ఉండెను. ఒకనాడు బ్రహ్మవచనములను తలుచుకొని దేవహూతి తన కుమారుని తత్వ మార్గమును ఉపదేశించు పరమగురువుగా స్మరించి వానితో ఇట్లెను. ఇంద్రియముల పరస్పర సంఘర్షణము చెడ్డది. దానితో మనస్సు పరిపరి విధములా తిరుగును. అట్టి నాకు ఈ మోహమును తొలగించుకున్నటకు మార్గమును ఉపదేశించుము. దేవహూతికి అట్టి స్థితి లేకున్నను ఇట్లు చెప్పుకొనుట గురువును శిష్యుడు ఆశ్రయించు పద్ధతిని తెలియచేయుచున్నది. ఇంద్రియజయము కలవాడు కూడా ఇంద్రియములను జయించి తినని అనుకున్న క్షణమున దెబ్బతినను. నేను ఇంతవరకు సాధించుకుంటున్నది, మిగిలినది నీ ఉపదేశింపుము అని గురువుని అడగరాదు. దట్టమైన చిక్కని అజ్ఞానపు చీకటిచే ఆవరింపబడిన జగత్ ప్రపంచానికి సూర్యుని వలె నీవు ఒకే కన్నుగా వెలుగుతున్నావు. కన్నులు రెండైనను ఆత్మదర్శనముకు కావలసింది జ్ఞానమును ఒకే కన్ను, జ్ఞాన నేత్రం ఒక్కటి అని చెప్పుట ఆ కన్ను యొక్క అనన్యత్వమునకు అఖండత్వమునకు వ్యంజకము చేయను. నా మోహమనే చీకటిని తొలగించుటకు సమర్థుడవు నీవు కాక మరి ఒకరెవరున్నారు? నీవు సంసార బంధములకు తవ్వుగోల వంటి వాడవు, సర్వజీవులకు శరణ్యుడవు. ధర్మమును విస్తరింపజేసి సర్వలోకములకు శుభములు కలిగించుటకు పుట్టితివి. శాశ్వత వైభవమునకు నాయకుడవు. నిన్నే శరణంటిని, నన్ను రక్షింపుమని దేవహూతి వినయమున స్తుతించి వేడుకొనగా దయామయుడైన కపిలుడు తల్లి వాక్యములను అనురాగముతో ఆలకించెను. ఆ మాటలు సజ్జన సంప్రదాయబద్ధములై మోక్షఫలమును సాధించునవయ్యై ఉన్నవి. విని అతడు చిరునవ్వున వికసించిన ముఖముతో సంతోషించి తల్లితో ప్రశాంతముగా నిట్లు పలికెను. తల్లి వినుము, బంధమంటే మోక్షమంటే ఎక్కడివి? బంధమనగా మోక్షమనగా ఎక్కడివి? జీవుని మనస్సుననే ఉన్నవి. బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. త్రిగుణముల యందు పనిచేయు మనస్సే బంధమునకు కారణము. దేనినైనా కావాలని అనుకోవడం రజోగుణ లక్షణం, అక్కర్లేదనుకోవడం తమోగుణ లక్షణం. ఈ రెండూ లేకుండా ఉండడమే సత్వగుణ లక్షణము. సత్వగుణము కావాలనుకోవడం రజోగుణ లక్షణము, రజోగుణం అక్కర్లేదనుకోవడం తమోగుణ లక్షణం. మరి యొక్క సత్వగుణమును కావాలనుకోకుండా గుణాతీత స్థితి ఎట్లు లభించును? లేదా గుణములు అక్కర్లేదని అనుకున్నచో గుణములు దాటుట ఎట్లు? గుణములు అక్కర్లేదనుకుంటే గుణములు దాటుట ఎట్లు అనుకుంటే గుణములు స్మరింపబడును కదా. ఇక వీని నుండి మోక్షం పొందు మార్గమేమి? అది ఇప్పుడు చెప్పబడుతుంది. మనస్సు నారాయణునియందు నిలుపగోరినచో మోక్ష కారణమగును అని చెప్పి కొంచెం ఆగి కపిలుడు మళ్ళా తల్లితో ఇట్లను. ఇక్కడ ఉపదేశించినది మిక్కిలి సూక్ష్మమైన విషయము. దాని యందు మనస్సు నిలపాలన్నచో మనస్సును దాని యందు విడిచిపెట్టవను. దానిని గుర్చి చెప్పుట కూడా చెదరగొట్టుటయే అగును. కనుక కపిలుడు అప్పటికి ఆగి తర్వాత కొంతకాలమునకు మరలా తత్వబోధ ప్రారంభించెను. ఇట్లు మనస్సును పరతత్వముపైకి మరల్చి విడిచిపెట్టవలెను. మరల్చిన మరుక్షణములందు చెప్పువాడు వినువాడు భాషించరాదు. దీనినే నిశ్శబ్ద ముద్ర అందురు.
మౌన వ్యాఖ్య అని, దక్షిణామూర్తి తత్వమని కూడా అందరు. ఇచ్చట మౌనమే గురువు వ్యాఖ్యానము. సందేహము విడిపోవుటయే శిష్యులు పొందు స్థితి అనియు, శిష్యులు వృద్ధులు, గురువు యువకుడు అనియు చెప్పబడిన దక్షిణామూర్తి సంప్రదాయమునకు అర్థవాదమే ఈ కథ. చిత్తమంటే ఇంద్రియ ప్రవృత్తులతో కూడిన మనస్సు. నిద్ర పట్టనివాడు నిద్రపోవుటకై 5 మిత్రులు నిద్రను గూర్చి ప్రశంసించుచుండగా వింటుంటే ఎట్లా ఉంటుందో, సుఖమును కోరిన చిత్తవృత్తులతో కూడిన జీవి మనస్సు అట్లా ఉంటుంది. చిత్తమునకు నేనున్నాను అను భావము ముద్రపడరాదు. అప్పుడే చిత్తము బదులు భగవంతుడుండి నేనున్నాను అను. ఇది నాది, వీడు నావాడు అను భావము రూపమున చిత్తము దేనియందును ప్రసరింపరాదు. ఇందు మొదటిది అహంకారం అనబడును, రెండవది మమకారం అనబడును. ఈ రెండును చిత్తవృత్తి వలన ఏర్పడు రూపాలు. ఈ రెంటి వలన అభిమానము పుట్టును. అభిమానం అంటే ఒకదానిని మిగిలిన వానికన్నా ఎక్కువగా తెలుసుకోవడమే. దీనివలన అంతర్యామి ప్రజ్ఞ మరుగుపడును. అభిమానం వలన అభిమానంలో ఒకదాని యందు కోరిక పుట్టును. మనస్సును బంగారముతో కోరికను విగ్రహము ఘనీభవించును. అప్పుడు విగ్రహం యొక్క ముఖ కవళికలు, చేష్టలు కనిపించుటచే బంగారము గుర్తుండదు. గుర్తు లేనప్పుడు అది మనస్సగును. గుర్తున్నప్పుడు తాను లేక పరబ్రహ్మగును. కోరిక వలన ఒక వస్తువుపై ఆశ పుట్టును. ఇట్లు పెరిగిపోవునట్టి భావముద్రలే దోషముల సమూహములు. వాని నుండి విడుదల చెందినప్పుడు చిత్తము పరిశుద్ధమగును. విగ్రహము కరిగిస్తే బంగారము విగ్రహం యొక్క చేష్టల నుండి, ముఖ కవళికల నుండి విడుదలవును. అప్పుడు సుఖము దుఃఖము ఉండవు, ఒకే తత్వం ఉంటుంది. బంగారం కరిగించడానికి ముందు విగ్రహమున గల కవళికలు మొదలుగాని మొత్తమే ప్రకృతి అనబడును. ఒకే తత్వము ప్రకృతికి అతీతుడై వెలుగును. అతడే పరమపురుషుడు. అతడు వేర్పరుపరానివాడు. అతని యందు విభాగాలు, విభేదాలు లేవు. అతడు తానే వెలుగు కనుక వెలిగింపబడడు. ప్రకృతిలో దాగి వెలుగుచుండును, ప్రకృతిని వెలిగించుచుండును. ప్రకృతి కన్నా పరుడుగానున్నప్పుడు వెలుగు మాత్రమే. వెలుగులేని పదార్థాలు, గది గోడలు ఉన్నచో వెలుగు వానిని వెలిగించును, కనుక వెలుగుచున్నట్లు తెలియను. వస్తువులు, గదులు, గోడలు లేనప్పుడు వెలుగు వెలిగింపదు, వెలుగుగా ఉండును. కనుక కనిపింపక అంతర్యామి అయి దాగి ఉండును. అతడు సూక్ష్మస్వరూపుడు. వస్త్రముల కన్నా అందలి నూలుపోగులు సూక్ష్మాలు. వానికన్నా అందలి ప్రతి సూక్ష్మము. దానికన్నా అందలి పరమాణువులు సూక్ష్మములు. అంతకన్నా అందలి శక్తి సూక్ష్మము. అంతకన్నా అందలి అంతర్యామి సూక్ష్మము. వస్త్రము చూస్తుంటే అందలి నూలుపోగులపై మనస్సు నిలవదు. జగత్తును చూస్తున్నప్పుడు అందలి అంతర్యామిపై మనస్సు నిలవదు. కనుకనే అంతర్యామి సూక్ష్మస్వరూపుడు. వానికి ఇతర వస్తువులు ఉండవు. కనుక 2 వస్తువుల నడుమనున్న భేదముచే విడదీయబడడు. ఆ పరమపురుషుడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధం లేనివాడు. వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధం లేనివాడు. కలుగుచున్న భావాలు, జరుగుచున్న సృష్ట్యాది కర్మలు వానికి పట్టవు. ఈ ప్రపంచమంతా వానిమయమే. మయం అంటే వానితో నిండిపోయిందని, వాని నుండి ఏర్పడిన స్థితి భేదాలు కలది అని అర్థం. ఈ 2 అంశాలలో మొదటి దాన్ని ప్రాచుర్యం అంటారు, రెండవ దాన్ని వికారం అంటారు. ఈ ప్రపంచము వానియందు తన అస్తిత్వాన్ని కోల్పోవును. ఈ అస్తిత్వాన్ని ఓజస్సు అంటారు. ఓజస్సు అంటే ఓంకార స్వరూపుని పుట్టించున్నది. ఓంకార స్వరూపుని నుండి పుట్టినది అని అర్థం. ఓజస్సు అంటే ఓంకార స్వరూపుని పుట్టిస్తుంది, ఓంకార స్వరూపుని నుండి పుట్టినది అని కూడా అర్థం. ఈ ఓజస్సునకు వానియందు అస్తిత్వం ఉండదు.
ఇట్టి పరమ పురుషుని చూచువారు యోగులు అనబడుదురు. వానికిని మనస్సుండును. దానిని ప్రయోగించి జ్ఞానము, వైరాగ్యము, భక్తి సాధించుకొని వానిని దర్శింతురు. జ్ఞానం అనగా తెలియవాడు, తెలియబడినది తెలుసుకొనుట అను మూడిటిని దేవుడుగా వెలిగించుట. తెలియవాడు, తెలియబడినది తెలుసుకోవడం. వైరాగ్యం అనగా చూడబడు దానియందును, వినబడు దానియందును దప్పిక పుట్టకుండట. ఒక వ్యక్తి ఒక దుష్టుని గూర్చి నిందించుచున్నప్పుడు ఆ వాక్యములలోని శబ్దమును విని అర్థమును విడిచిపెట్టుట వైరాగ్యం. అందమైన వస్తువును చూచినప్పుడు అది ఎవరిది అనే విషయమునందు మనస్సు నిలవకుండుట వైరాగ్యము. భార్యతో సంభాషించినప్పుడు అందలి భార్యా సంబంధమున మనస్సు నిలుపక అంతర్యామిత్వమున నిలుచుట వైరాగ్యము. చూడబడిన వినబడిన విషయములందు దప్పిక పుట్టకుండు లక్షణం. తన వశమున నుండి ఏ వైరాగ్యానికి గుర్తు అని పతంజలి తన యోగమాసూత్రమున అనుశాసించెను. వైరాగ్యమును, జ్ఞానమును వైరాగ్యమును అభ్యాసం చేయవలను. అనగా అడుగడుగునను మరల మనస్సున కంటించవలను. అట్లు చేయుచుండుటలో ప్రయత్నము ప్రాతపడక నిత్యనూతనమై ఉత్సాహం పుట్టించుకొనుటయే భక్తి సాధన. ఈ ఉత్సాహమునే పరమ ప్రేమ అని నారదుడు నిర్వచించెను. దీనికి ఉదాహరణముగా వ్రజగోపికలు కృష్ణుని యందు సాధించిన సేవా క్రమము పేర్కొనెను. ఇలా మనస్సున జ్ఞానము, వైరాగ్యము, భక్తి ముద్రించుకొనుటతో యోగులు పరమపురుషుని దర్శింతురు. పరమపురుషుని దర్శించుచుండుటయే వాడుగా జీవించుటే పరతత్వము సిద్ధించుట. అన్నిటియందు అతడున్నాడు కనుక మనస్సునకందినంత వరకు వానిని కల్పించుకొని వాని యందు భక్తిని ప్రయోగించాలి. దానితో మార్గము ప్రత్యక్షమగును. ఇతర మార్గములు దీనితో సరికావు. మార్గము తనకన్నా ఇతరముగా అర్థం చేసుకొనుటకు ప్రయత్నించుట వ్యర్థము. కనిపించిన దారి నడవాలి కానీ ఈ దారి యొక్క విశిష్టత ఏమి అని మీనమేషాలు లెక్కింపరాదు. చేతిలో టార్చిలైట్ పట్టుకుని చీకట్లో ప్రయాణం చేయువారికి దారి 2-3 అడుగులు కనిపిస్తుంది. ఆ దారి వెంట నడుచుట ఆరంభించిన అటుపైన దారిపై వెలుగు పడుతుంది. అట్లు కాక మిగిలిన దారి ఎట్లు కనిపించినని ఆలోచించినచో బద్ధుడవును. సంగమనగా మనస్సు దేనికైనా అంటుకొనుట. ఇది తప్పని కొందరందరు. తెలిసిన వారు అట్లనరు. ఇంద్రియార్థములైన శబ్దము, స్పర్శ, సుఖము, రూపము, రుచి, వాసన అనువానికి మాత్రం అంటరాదు. అంటినచో బంధము కలుగును. కారణం ఏంటంటే ఇవి అసద్విషయాలు. అసద్విషయం అనగా లేనిది ఉన్నట్లు కల్పించుకునే విషయాలు. చెవులకు శబ్దం వినబడును, అది సద్విషయము. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దమునకే మనకు నచ్చిన అర్థము కల్పించుకొని వింటాం, అది అసద్విషయము. స్పర్శ జ్ఞానము సద్విషయము. మన బిడ్డను ముట్టుకొనచో హాయిగా నుండుట, భార్యను స్పృశించినచో సంతోషము కలుగుట అసద్విషయాలు. ఇవి స్పర్శజ్ఞానమునందు మనస్సు ఆరోపణ చేసుకొనుట వలన కలిగిన విషయాలు. ఇట్టి అసద్విషయముల యందు మనస్సంటుట బంధమునకు కారణం. సంగము సంయమమునందు ఉండి తీరవలెను. అనగా శబ్దస్పర్శాదులను ఇంద్రియ ప్రవృత్తులచే లొంగదీయుట. ఇంద్రియములను మనస్సుచే వశపరుచుకొనుట మొదలగు ప్రయత్నములను మనస్సు అంటించుకోవాలి. అనగా సంగము ఆవశ్యకము. జేబురుమాలలో కర్పూరం మూట కడితే దాని వాసన అంటుతుంది, ఉల్లిపాయ మూట కడితే దాని వాసన అంటును. అట్లే మనస్సునకు అసద్విషయాలు అంటుకుంటాయి. జేబురుమాలలో నిప్పును మూట కడితే నిప్పు వాసన అంటదు, రుమాల నిప్పులోనికి మాయమైపోతుంది.
అట్లే మనస్సునకు సంయమనం అనే సద్విషయాన్ని అంటిస్తే మనస్సు దైవమయం అవుతుంది. కనుక సత్ప్రవర్తన కల వారికి మనస్సు యొక్క సంగము సూటైన మోక్షద్వారము అవుతుంది. సహనము శీలముగా అభ్యాసం కావాలి. సహనం అంటే కష్టము సుఖము అను అభిప్రాయములను జీవిత ఘట్టములపైకి ప్రసరింపనీయక అంతరింపచేయుట. సౌకర్యము అసౌకర్యము అనే అభిప్రాయాలను కర్తవ్యము పైకి వైపునకు సోకనీయకుండుట. మంచివారు చెడ్డవారు అనే అభిప్రాయాలను జీవులపైకి సోకనీయకుండుట. నచ్చుట నచ్చకుండుట అనే అభిప్రాయములను సృష్టి వైపునకు సోకనీయకుండుట. ఈ శీలమును అలవరుచుకొనిన వారు సమస్త శరీరధారులకు ఆప్తమిత్రులగుదురు. వారికి పరమ ప్రశాంతి లభించును. కరుణ అనుభవానికి వచ్చును. చేసిన పనుల ఫలితంపై దృష్టి సోకదు. తనవారు చుట్టాలు అనే అభిప్రాయాలు తొలగిపోతాయి. నా పాదముల ఆశ్రయము లభించును. నా గుణములను ధ్యానించుటందు పారము లభించును. జీవుల నా గుణములుగా తెలియను. నా పుణ్య కథలను ప్రసంగము చేయుచు వివరించి చెప్పుచు వినుచు ఆనందం పొందుదురు. గుణవంతుల పుణ్యాత్ముల కథలను నా కథలుగా మెచ్చుకొని చెప్పుకొని వింటుండుటచే సద్గుణముల ధ్యాన సంతోషము కలుగును. ఇతడు మంచివాడు, ఇతడు తెలివి గలవాడు మున్నగు అభిప్రాయములకు అభిమానము అసూయ మున్నగునవి అడ్డురావు కనుక సంతోషము కలుగును. అట్టివారే పరమ భాగవతోత్తములు. ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము అన్నప్పుడు తాపత్రయాలు వారిని అంటవు. ఈ మార్గమున సంగములను విడిచిన పరమ భాగవతుల సాంగత్యమును కోరి కల్పించుకొనవలను. అది సకల దోషాలను పోగొట్టును. అట్టి సహవాసము వలననే జీవుల హృదయమునకు చెవులకు మాధుర్యము కలిగించు నా కథల ప్రసక్తి పుట్టును. నా గుణములను చెప్పుకొని వినుచుండుట వలన సక్రమమైన దారిలో శీఘ్రముగా శ్రద్ధాభక్తులు పుట్టును. వాని వలన వారు నేనుగానుందురు. ఈ జగత్తు సమస్తము నా కల్పనమే. అందు జీవులు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. కనుక ఎప్పుడో ఒకప్పుడు వారికి జగత్తునందు నేను తగులక తప్పదు. దానితో భక్తి పుట్టును. వాడెవడైనను తప్పులేదు. ఒక్కమారు భక్తిభావం ఉదయించినచో క్రమముగా ఇంద్రియ సుఖముల పట్టు విడిపోవును. ఇహము పరము అను భేదభావముల పట్టు కూడా విడిపోవును. అట్టివాడు చిత్తమును స్థిరము చేసుకుని కోరును. దీనికి వానికి సూటి అయిన యోగ మార్గ సాధనలను నేనే కలిగింతును. అట్టివాడి ప్రకృతి గుణములను సేవించుచునే వైరాగ్యము పొందును. అందమైన స్త్రీల యందు కామాసక్తుడై చరించువానికి ఒక స్త్రీ యందు మిక్కిలి ఆదరము కలగవచ్చును. దానితో భక్తిభావం ఉదయించి సౌందర్యమును దైవముగా ధ్యానించును. దానితో సౌందర్యము మిగిలి కామమునందు ఆసక్తి తొలగును. వైరాగ్యము గుణముగా విస్తరించుటచే జ్ఞానయోగము కలుగును. నా యందు భక్తి సాధన పుట్టి వాని మనస్సును నేనే నియమము చేయుదును. కారణమేమనగా వానిలో నేనే ప్రత్యక్షమైన తానుగా ఉన్నాను. ఈ ఉపదేశం విని దేవహూతి ఇట్లు ప్రశ్నించెను. ఏ భక్తి నీ గుణములను స్థాపించి సంసార పాపములను నశింపచేయునో, ఏ విధమైన భక్తి అల్పకాలమున ముక్తి సంపదను కలిగించునో ఆ భక్తి సాధనకు మార్గము తెలుపుము అని ప్రశ్నించింది దేవహూతి. నీవు యోగ సాధనను గుర్చి ప్రసక్తి చేసేది. ఆ విషయమున నేను మందబుద్ధిని. నాకు విస్తబడినట్లుగా యోగ విద్యను దాని అంగములను వివరించుము అని ప్రశ్నించిన దేవహూతితో కపిలుడు ఇట్లనెను. తల్లి వినుము. సృష్టిలో గల సకల పదార్థముల యందును సద్వినియోగం ఉంది. దాని పరిజ్ఞానం కావాలంతే. దానికై పదార్థముల యథార్థ స్వరూపం తెలియాలి. దాన్ని తెలియుటకు వేదశాస్త్రం తప్ప మరొక గతి లేదు. వేదముల యందు చెప్పబడిన సత్కర్మలే ఆచరించడానికి ప్రయత్నించాలి. దానివలన దేవతలు తృప్తి చెందుతారు. వారందరూ ఆ కర్మలను ఆచరించి వర్తిస్తూ ఉన్నారు.
కర్మలను ఆచరించుట స్వభావము కావాలి. అంతర్యామైన భగవంతుని సేవించుటకు మనసున కారణం ఉండరాదు. పలువురు ముక్తి కొరకు దేవుని సేవించువారున్నారు. ముక్తి అనబడు వారి అభిప్రాయం కన్నా నన్ను సేవించుటమిన్న. తిన్న అన్నము గర్భములోని అగ్ని ఏ విధంగా తిన్న అన్నాన్ని గర్భంలోని అగ్ని ఏ విధంగా జీర్ణం చేస్తుందో గమనించు. ఆ విధంగానే నన్ను సేవించడం వల్ల తన్ను గుర్తి జీవుడు తాను గుర్తుపెట్టుకున్నంతా జీర్ణమైపోతుంది. కనుక సర్వవ్యాపి అయిన వాని యందు భక్తి సాధన చేయు వైభవాన్ని వివరిస్తాను, వినుము. నిర్మలమైన భక్తిని అభ్యసించు మహాత్ములు నా పాదములను హృదయమున నిలిపి కుతూహలముతో ఒకరితోనొకరు సంభాషించుకుందరు. ఎవరితో సంభాషించుచుందరో వారిని నా రూపములుగా ఉద్దేశించి ప్రసంగించుచుందరు. అట్టి సంభాషణములలో నా దివ్య శరీరముల ధారణ గూర్చియు అందు నేను పురుషుడుగా చేయు లీలలను గూర్చియు కీర్తించుకొనుచుందురు. మహానుభావుల జీవిత కథాంశములను ప్రసంగించుకున్నట్లో వారి భౌతిక జీవితములకు సంబంధించిన వివరములకై చూడక వారు చేసిన లోకోత్తర సత్కర్మలను స్మరిస్తూ నా వైభవములుగా పాడుకొనుచుందురు. ఇట్టి వైభవములలోని ఆనందముతోనే వారి జీవితము గడుచును. ఇట్టి మహనీయులకు మోక్షము కోరుట మొదలు వెర్రి వేషాలు ఉండవు. తమ సర్వకర్మలను నాకు అర్పితంగా జరిగిపోతూ ఉంటాయి. ఇంకా మోక్షమును గూర్చి నిర్వచనంతో వారికి పనేమిటి? కొందరు భాగవతోత్తములు పూర్వం ప్రసిద్ధికెక్కిన నా అవతారాలను స్మరించుకుంటూ ఆ అవతారాల్లో నా మొగం ఎట్లుండునో, నా ప్రసన్నత ఎట్లు వ్యక్తమయ్యనో, నేను కళ్ళూరెర్ర చేసినప్పుడు ఎట్లుండెనో, నేను భక్తులకు వరములు ప్రసాదించినప్పుడు ఎట్లుంటునో రూపకల్పన చేసుకొనుచు యోగస్థితి చెంది నా సాన్నిధ్యం అనుభవించుచు ఒకరితోనొకరు వర్ణించుకుని చెప్పుకొనుచు జీవితాలు గడుపుతూ ఉంటారు. కొందరు నా అవయవాలు ఎట్లుండినవో, సౌందర్యం ఎట్టిదో, నా విలాసము, మందహాసము, మనోహర సంభాషణము ఏ విధంగా నుండినో ఉండేడివో చెప్పుకొనుచుండుట్లో వారి మనస్సులను ప్రాణములను నేను గ్రహించి అనుభవించుతున్నాను. ఇక వారికి మోక్షము కోరుటకు అవకాశం ఏది? వాల్మీకి మహర్షి రామావతారంలోని విలాసములు ఎందు యోగస్థితి చెంది రామాయణమును లోకమునకిచ్చెను. వ్యాసుడు భారతములను పురాణములందును ఈ విధమైన సత్కర్మ నిర్వహణ చేశాను. అవతారమూర్తులకు సమకాలీకులు కాకపోయినను కాళిదాసు భవభూతి ఇట్టి సమాధి స్థితినే పొందిరి. కొందరు తమ సమకాలికములైన అవతార కథలను ప్రత్యక్షముగా అనుభవింపగా, కొందరు తమకు పూర్వము దేవుడెత్తిన అవతారముల స్మరణలోని మగ్నులగుదురు. ఇరు తెగల వారును భాగవతోత్తములే కనుక మోక్షము కోరినట్టు దారిద్ర్యమునకు వారి యందు తావు లేదని భావం. అట్టి భాగవతోత్తములు మోక్షమునందు అపేక్ష లేని వారే ఇండుట వలన అణిమాదులైన అష్టసిద్ధులు వారిని ఆశ్రయించును. నిరంతరమైన ఆనందము వారికి సమకూరును. వారికి మోక్షమునందే లెక్కనేనందున లెక్కలకు కొలతలకు అందని యగు స్థితి వారి వశమయ్యుండును. కనుక సర్వశుభలక్షణములు ఆ స్థితి అందు ఇమిడియే ఉండును. ఆ విధమైన మోక్షస్థితిని వారు అప్రయత్నంగా అలంకరించుచున్నారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ అనబడినవి అష్టసిద్ధులని కొందరును, అష్టవిభూతులని కొందరును కీర్తింతురు. వారిని ప్రయత్నించి సాధించుకునివారు వారిని సిద్ధులని పిలుతురు. అట్టివారు ఈ సిద్ధుల వశమున ఉండవలను గాని వారి వశమున సిద్ధులుండవు. భాగవతోత్తములు యందు అవి నారాయణుని గుణములై వెలువడును కనుక లోకమునకు వైభవములుగా నొప్పారును. పుణ్యాత్ములైన భాగవతోత్తములు ఈ విభూతులతో ఒప్పారుదురు. వారిని కాలచక్రము మింగదు. వారు నిత్యులై సాటిలేని సుఖానుభవంలో ఉంటారు. సంసారులకు సుతులు, సహవాసులు, హితులు, గురువులు, దైవము అనే అభిప్రాయాలు బంధములై అడ్డుపడుచుండును. మోక్షమును లెక్క చేయని భాగవతోత్తములకు నారాయణుడై సుతుడై స్నేహము చూరగొనును. సఖుడై విశ్వాసం కలిగించును. హితుడై మిత్రత్వము స్థాపించును. మంత్రము ఉపదేశించువాడుగా దిగివచ్చి గురుస్థానం అలంకరించును. ఇష్టదైవమై వారికి తన సాన్నిధ్యమిచ్చును. మిగిలిన వారికి ఏ సంబంధములు కాలచక్రములుగా వర్తించి ఆయు మింగునో ఆ సంబంధాల రూపమునే
నారాయణుడు భాగవతోత్తములకు కాలచక్రమ భయమును తొలగించును. ఇక్కడికి ఆపుదాము. తర్వాయి భాగం తర్వాత చెప్పుకుందాము. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడే వేదములు, విష్ణువొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువని జిష్ణువని యని అనవో మనసా భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్.